forever, from more distant from those below. Busy schedules, endless phone calls, and constant screen time often leave little space for conversation, care, and emotional connection, especially for children. Here, our friends celebrate the drama. It reflects a reality many families unknowingly faces, where silence replaces communication and attention is replaced by screens. Come on, audience, let's watch this emotional drama which reflects a reality many families unknowingly faces. La 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 la. అమ్మా ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసా? చెప్పమ్మా, వింటున్నా. హలో, ఆ రోజు మన షాపింగ్ మాల్లో చూసిన సారీ సేమ్ ఆన్లైన్లో ఉంది. ఒకసారి అమ్మా కాసేపు ఫోన్ పక్కన పెట్టు. 10 నిమిషాలు ఉండమ్మా, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఈలోపు నాన్న దగ్గరికి వెళ్ళు. ఈ ప్రాజెక్ట్ కనుక మనకే వస్తే మన కంపెనీలో షేర్స్ అన్నీ. నాన్న ఈరోజు స్కూల్లో నేను ఆఫీస్ వర్క్లో బిజీ కదా తల్లి, అయ్యాక మాట్లాడతా, వెళ్ళి ఆడుకో. చెప్పండి, ఆ షేర్స్ గురించి ఇందాక. అమ్మా నాన్న ఎప్పుడు ఫోన్తో బిజీ. సర్లే, కాసేపు అన్నయ్యతో ఆడుకుంటా. అన్నయ్య మా స్కూల్లో ఈరోజు కనిపించట్లేదా? వీడియో గేమ్ ఆగిపోతుంది. డిస్టర్బ్ చేయకు, వెళ్తున్న. అందరూ ఎవరి ఫోన్లతో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవ్వరికి నాతో మాట్లాడే టైమే లేదు. చిన్న, కొంచెం వాటర్ తీసుకురా. నాన్న వస్తా ఉండు. చిన్న, స్కూల్కి వెళ్ళవా? ఈరోజు ఇంకా ఆడుతూ ఉన్నా. సర్లే చెప్పు, మొన్న ఏదో చెప్తున్నావు, స్కూల్లో ఏమైంది? ఉండమ్మా, తర్వాత చెప్తా. చిన్న పద, ఈరోజు మనం బయట ఆడుకుందాం. లేదా నేను ఫోన్లో గేమ్ ఆడుకోవాలి, డిస్టర్బ్ చేయకు.
ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకురాపో. ఇప్పుడైనా ఫోన్ పక్కన పెట్టు, త్వరగా వెళ్ళిరా. ఓకే అమ్మా, ఇవ్వు. ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే మాత్రం ఏమైంది? తీసుకెళ్ళి దానిలో గేమ్ కంటిన్యూ చేస్తా. అంకిల్, మిల్క్ ప్యాకెట్ ఇవ్వరా? అమ్మా ఫోన్ చూసిన చాలు, తీసుకో. చిన్న 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 ఎలాగైనా మా అమ్మాయిని కాపాడండి డాక్టర్, ప్లీజ్. ప్రజెంట్ మీ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది, బట్ మేము ట్రై చేస్తాం. చూడు తల్లి, నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం. మేం చేసిన పొరపాటు ఫోన్లో పడి నిన్ను పట్టించుకోకపోవడమే. దానివల్లే నీకు ఇలా జరిగింది తల్లి. సారీ, సీ ఈజ్ నో మోర్. చూశారుగా, ఈ కథలో మొబైల్ ఫోన్ అంటే నేనే. నా వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని మీరందరూ అనుకుంటున్నారు కదా. కానీ నాది తప్పు ఎలా అయ్యింది? నన్ను విపరీతంగా వాడమని నేను ఎప్పుడైనా మీతో చెప్పానా? చెప్పలేదే. మీ ఇష్టానికి మీరు అవసరానికి మించి నన్ను వాడుతూ నాది తప్పంటే ఎలా? నేటి కాలంలో ప్రాణం ఉన్న బంధాలకు బదులు ప్రాణం లేని నాలాంటి మొబైల్ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది మీరు. మీ బాధల్ని వాట్సాప్ స్టేటస్లుగా, సంతోషాల్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్గా షేర్ చేస్తూ ప్రక్కనున్న వాళ్ళని పట్టించుకోకుండా తప్పు చేస్తున్నది మీరు. నన్ను ఒక గ్యాడ్జెట్లా కాకుండా మీ శరీరములో ఒక అవయవములా మార్చేసుకొని తప్పు చేస్తున్నది ముమ్మాటికి మీరే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీని మనిషి సృష్టించాడు కానీ మనిషిని టెక్నాలజీ సృష్టించలేదు. మీరు సృష్టించిన ఒక వస్తువుకి మీరే బానిసలు అయితే ఎలా? మీ జీవితం పట్ల మీకు బాధ్యత ఉండొద్దా? బంధాలు, బంధుత్వాలు మనిషికి దేవుడు ఇచ్చిన వరం. అవసరానికి మించి ఫోన్ వాడుతూ ఆ బంధాలను, బంధుత్వాలను అశ్రద్ధ చేయకండి. నేను మీకు కేవలం చెప్పగలను కానీ మిమ్మల్ని మార్చలేను కదా. ఎందుకంటే నేను కేవలం మీ చేతిలో ఆడే ఆట బొమ్మను మాత్రమే. ఇకనైనా అవసరానికి మాత్రమే ఫోను వాడతారని ఆశిస్తూ ఇక సెలవు. ఉంటాను మరి. The message is clear. No phone can replace parental love, guidance, and presence. And no game is important than life itself. Come on, friends.
mission to use technology wisely and responsibly. Give them a thunder applause for delivering such an important social message.